ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా గుండు పగులుద్ది. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం. చెప్పరా ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలా సార్లు ఆలోచించి నీకు స్పాట్ నేను ఎడతాగా చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఏమిటండి మీరు మాట? ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. డొల్లా ఎంచుకుంటారని ఆశిస్తూ ఆడికి అలాగే అవ్వాలేరా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అయ్యా అమ్మన్ రాంబాబు, నేను నీకు ఎప్పుటాంతో చెప్తానే ఉండా, నీకు మంత్రి పదవి చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏదో తేడాగా ఇచ్చినారా, నువ్వు ఒక్కొక్క మాట్లాడినట్టు మాట్లాడొద్దు, ఒక్క మరి నీటు మరగ్గారా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ పొద్దు ఇంట్లో నీ అల్లుడే బయటకు వచ్చి నిన్ను ఈ విధంగా మింగ పెడతాడా? అమ్మన్ రాంబాబు సీటు ఎత్తిపోవడం అయితే ఖాయంగా జరుగుతుంది. ఈడొక బఫూను, ఈడొక డకాయిట్, ఈడొక లంగా, ఈడొక పకీర్, ఈడికి ఓటు ఇద్దు అని చెప్తారు. ఖచ్చితంగా జగన్ గారు తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెప్పేస్తాడా? చెప్తాడేనా? చెప్పు. అది ఉండడానికి కథ కావచ్చు కానీ అది జరుగుతున్న వాస్తవం అండి. అది గుర్తించాలి ప్రజలందరూ కూడా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎందుకంటే నేను తిరుగుతున్నటువంటి నియోజకవర్గాలు ప్రజలందరితోనూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ ఆర్ చంద్రబాబు నాయుడు మాట్లాడండి. 5 ఏళ్లు ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ లో అనే ఒక్కదాన్ని మాత్రమే ఆలోచించుకుని ప్రజలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు సీనియర్ హై షీ గాట్ బెన్. వద్దనా ఆడుతూ మనకు కొద్దో గొప్ప ఫేమ్ ఉంది కదా, మాట్లాడేద్దాం కదా అనుకుంటే శ్యామల వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? తెలంగాణలో పెట్టిన పార్టీ జెండా కప్పుకుని నా సపోర్ట్ వైఎస్ఆర్టీపీకి చెప్పావన్నట్లు వచ్చేసి ఇక్కడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు అదే కుల పిచ్చుంది కాబట్టి, నా మొగుడు అదే కులం కాబట్టి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నీకు దండం అమ్మా. నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. సామాన్యుడైనటువంటి మన దద్దాల నారాయణ గారిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊరికే మా వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారంటే సామాన్యుడు, బడుగు బలహీన వర్గాల ప్రజలకి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆయన ఏదో చేయాలి, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జగన్ గారు జగన్ గారు ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. కాదండి మీరు చెయ్యాలంతే.